వరంగల్ దూపకుంటలో చెరువు కట్టపై గ్రామస్తులు నిర్మిస్తున్న బతుకమ్మ ఘాట్ ని జేసీబీతో దుండగులు కూల్చివేశారు. చెరువు వారి పట్టా భూమిలో ఉందని దుండగులు దౌర్జన్యం చేశారు. చెరువు కట్టపై బతుకమ్మ ప్రతిష్టాపన సిద్ధం చేసిన నిర్మాణం నేలమట్టమైంది. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. చెరువుపై పెత్తనం ఏంటని స్థానికులు ప్రశ్నించారు. అక్రమంగా పట్టాలు చేసుకున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బతుకమ్మ ఆడుకోవడానికి ఇదే స్థలంలో అది పట్టా అని చెప్పి వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, దాన్ని మేము గద్దెను నిర్మించి విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం కొరకు బతుకమ్మ విగ్రహాన్ని కూడా ఖరీదు చేసుకున్నాం. మహిళా మండలి వాళ్ళ ఆధ్వర్యంలో చేసుకుంటే దాన్ని పట్టా నాది అని చెప్పి ఎవరికి తెలియకుండా వచ్చి దొంగతనాన ఈ గద్దెను కూలగొట్టిండు. ఇదేంది అని అడిగితే మా మీదకే దౌర్జన్యం చేసుకుంటూ తిట్టడం కొట్టడం చేయిస్తా అని చెప్పి బెదిరిస్తాడు ఆ రంజిత్ అనే అబ్బాయి. దీని మీద జిల్లా అధికారులు స్పందించాలని, మాకు న్యాయం జరగాలని కోరుతాం. ఇది ఇప్పటిది కాదు. గత పనికార మాది మున్సిపాలిటీ గ్రేటర్ మున్సిపాలిటీలో కలవక ముందు ఇది పనికార పథకం నడిచింది. పనికార కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినప్పుడు ఈ చెరువు కట్టపై కూడా పనులు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా మంజూరైనాయి. ఈ కట్ట మాదే, చెరువు మాదే, ఇదంతా ప్లేసులన్నీ మరి పట్టాలు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయని చాలా దౌర్జన్యం చేస్తారు. బతుకమ్మలు 200 మంది లేడీస్ వచ్చినా కూడా కావాలని జేసీబీలు పట్టుకొచ్చి కూలగొడతాను. అయ్యా మీరు దయచేసి కమిషనర్ గారు ఇది కట్ట ఎట్లా ఉన్నది, దీనికి మీ హైడ్రా అది ఇది అని అంటారు. దయచేసి ఇది ఒకవేళ భూమి వారదే అని ఉంటే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. దీని మీద చర్యలు తీసుకొని తొందరలో ఈ బతుకమ్మ పండుగ అయ్యేలోపు ఇది ఏ విషయమైనా తేల్చాలి.